హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ టెర్రస్ ఫార్మింగ్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బంతిపూలు. తెలుగులో ఇల్లు అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది బంతి పువ్వులు. వీటిని తోరణాలుగా కట్టి గుమ్మాలకి కడుతూ ఉంటాము. చూడగానే చాలా అందంగా ఉంటాయి అన్నమాట. అలాగే దేవుడికి పూజలో వాడుతూ ఉంటాము, డెకరేషన్కి వాడుతూ ఉంటాము వీటిని మెయిన్గా. అయితే ఈ కారబంతి ఉంది చూసారు, ఈ కారబంతి అనేది ఇప్పుడు చాలా వరకు కనుమరుగైపోతుంది. అయితే ఈ పువ్వులు మన గాలిని ఫ్రెష్ చేయడమే కాకుండా అలాగే మొక్కలకి కూడా బలాన్ని ఇస్తాయి. ఎలా అంటే మనం వీటిని మొక్కల మధ్యలో వేయడం వల్ల పెస్ట్ అటాక్ అవ్వదు. అలాగే దోమల్ని వాటిని ఇది చేస్తుంది, వాటిని రాకుండా చేస్తుంది. నెక్స్ట్ మెయిన్ అన్నిటికంటే ఇంపార్టెంట్, బీస్ని అట్రాక్ట్ చేస్తుంది ఈ పువ్వులు. సో దానివల్ల మనకి ఈల్డ్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే నెమటోడ్స్, మన మట్టిలో వచ్చేటువంటి రూట్స్కి వచ్చేటువంటి నెమటోడ్స్ని రాకుండా చేసే మెయిన్ ఇది ఓన్లీ బంతి మొక్కలకే ఉంది. కాబట్టి నేనైతే మాత్రం నా గార్డెన్లో అక్కడక్కడ ఒక్కొక్క బంతి మొక్కను వేశాను ప్రతి కుండీలోనూ. ఇలా ఇవి కనుమరుగైపోతున్న పువ్వులని మనము సెక్యూర్ చేసుకుందాము. ఇవైతే నేను నెక్స్ట్ ఇయర్ కోసం అని చెప్పేసి సెక్యూర్ చేసుకున్న సీడ్స్ అనమాట. థ్యాంక్ యూ.